ఎన్నికలు నిర్వహిస్తే ఎంతవరకు మనం సిద్ధంగా ఉన్నాము? ప్రజల్లో ఎటువంటి ఒపీనియన్ ఉంది? పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీలకు సంబంధించి కానివ్వండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ప్రజల అభిప్రాయాలు ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ కూడా పార్టీ క్యాడర్ కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరుగుతూ ప్రజల అభిప్రాయాలు ఏంటో కనుక్కోండి, ఇవన్నీ కూడా మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. కాబట్టి జూలైలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయనే చర్చ విపరీతంగా జరుగుతున్న పరిస్థితులు. ఎందుకంటే లాస్ట్ ఇయరే యాక్చువల్లీ జరగాల్సి ఉంది. సంవత్సరం పాటు ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ఎన్నికలు ఇప్పుడైనా పెడతారా లేదా అని ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నారు. అసలు ఎందుకు పెట్టట్లేదు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలస్యం చేస్తూ వస్తుంది? జూలైలోనే ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? మేడం విజేత గారు, ముందుగా మీకు, రాజనేత గారికి, రామూర్తి గారికి నమస్కారం. పార్టీగా రాజకీయంగా ఈ అంశాన్ని మేము చూడదలుచుకోలేదు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక క్లారిటీ అయితే ఉంది. ప్రధానంగా అయితే ఎప్పుడు పెట్టరానే లేదు మేడం, ఏ క్లారిటీ మేడం. విషయం అంటే ఇది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 100% లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాల్సింది. అది దాన్ని ఎవరు రాజకీయంగా ఇప్పుడు ఇన్కేస్ జరపలేదంటే అది మన ఆటోక్రసీ కిందకి వస్తుంది. ఇది ఆటోక్రసీ కాదు. కానీ త్వరితగతిన జరగకపోవడానికి కారణం అయితే ఉంది మేడం. ఒక బలమైన కారణం ఉంది. ఏదో నా సాదాసీదా కారణాన్ని చూపించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇన్ కేస్ మేము ఒక మాట అంటున్నాం మేడం, మేము ఇనిషియల్ స్టేజ్లోనో కనుక మేము పెట్టేసి ఉంటే ఇప్పటికే ఇంకా పరిపాలనా వ్యవస్థ ప్రాపర్ వేలో నడిచేది. కానీ బీసీ కులగణన అనేది మాకు ఒక పెద్ద అంశం మేడం. ఆ కులగణన జరిగిన తర్వాత ఆ పారామీటర్ ప్రకారం బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రాపర్ వేలో రిజర్వేషన్ ఇవ్వాలన్న కారణం చేత జరిగిన ప్రక్రియ ఇది. సో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ఎక్కడైతే మన ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఇవి ఉన్న చోట కూడా వాళ్లకు పర్టికులర్గా మాదిక సామాజిక వర్గం కానీ కొన్ని ఏదైతే ఉపకులాల్లో అది రాజకీయంగా వాళ్ళ అవకాశం కోల్పోయిన కులాలకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్న కారణం చేత ప్రాపర్ వేలో సోషల్ జస్టిస్ పాటించాలని కొంత డిలే జరిగిన విషయం వాస్తవం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జిల్లాల వారీగా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం నాగర్ కర్నూలు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీ జెడ్ చైర్పర్సన్స్ కానీ, కొంతమంది అంటే ఎంపీలు కానీ వీళ్ళని అందరినీ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ మాట్లాడడం జరిగింది. కేవలం రాజకీయ అంశాల మీద మాత్రమే మాట్లాడలేదు. ఇప్పుడు సపోజ్ ఎలక్షన్స్ పెడితే దానివల్ల మేలు జరుగుతుందా కాదన్న అంశాలు కాదు మేడం. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ గుర్తు మీద జరగవు. సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి బీఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదంతా వరకు ఓకే. కానీ మీరు అయితే ఒకటైతే ప్రధానంగా గమనించండి మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండే, జూలై ఆగస్టులో 100% ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పి. ఆ ఎలక్షన్ కంటే ముందు సోషల్ జస్టిస్ పర్స్పెక్టివ్లో జరుగుతుంది. అదేవిధంగా మేము చేసిన డెవలప్మెంట్ అజెండా ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ అజెండాని తీసుకెళ్తాం. ఎస్, మేము సన్న వడ్లను సరఫరా చేసినాం. ఆ వడ్లని ఇప్పుడు ఏది ఆ బియ్యాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు తింటున్నారు. ఇంద్రమ ఇళ్లను 3,500 ఇంద్రమ ఇళ్లను మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం. 21,000 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా ఏదైతే మన విద్యా వ్యవస్థ బలోపేతం కానీ, ఎస్ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం కానీ, ప్రధానంగా మహిళల అభ్యున్నతి కోసం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి అభ్యున్నతి కోసం, ఆర్థిక అభ్యున్నతి కానీ, లేకపోతే రాజకీయ అభ్యున్నతి కానీ, సామాజిక అభ్యున్నతి కానీ, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం మేము ప్రభుత్వంగా మేము చేసినాం. సో అదే విషయాలని మేము ప్రచారాస్తంగా మేము తీసుకుంటాం. ఎంత సెంట్రిక్ వేలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశాలు ఉన్నప్పటికీ కూడా లోకల్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని అంశాలు ఉంటాయి, అర్బన్ ప్రాంతాల్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలని పారామీటర్గా తీసుకొని ఈరోజు ఎలక్షన్స్లో క్యాండిడేట్స్లో వెళ్తుంటారు. సో మీరు ఇంకో విషయం కూడా చూడండి, ప్రతి చోట పార్టీ పనిచేయదు మేడం, కొన్ని చోట్ల వ్యక్తిత్వం కూడా పనిచేస్తుంది. మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు వ్యక్తిత్వాల కంటే పార్టీ గుర్తులకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మన కళ్ళ ముందు కనపడే వ్యక్తి లేస్తే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటాం కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఆధారపడే అంశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ పారామీటర్స్ వేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మేము దీన్ని ఒక రాజకీయ అంశంగా చూడకుండా కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఒక ప్రభుత్వం ఏది ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసంలో భాగంగానే ఈ రాష్ట్ర ఎలక్షన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాపర్ వేలో డేటా తీసుకున్నారు. కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం కూడా జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్కి, దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్కి 1 సంవత్సరం పాటు గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ గ్యాప్లో కూడా కొత్త ఓటర్లు వస్తారు. వాళ్ళకు ఓటర్ కార్డు ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతిదీ సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక్కటి మేడం విజిత గారు, బీసీ కులగణన అంశం కనుక లేకపోయి ఉంటే ఈ పార్టీ ఎలక్షన్ ఎప్పుడూ జరిగేది. కానీ బీసీ కులగణన అంశాన్ని తీసుకురావడం దాని వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకో మాట కూడా నేను చెప్పాను, బీసీల విషయంలో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? మరి రిజర్వేషన్లు ఏ కారణంతో 100% ఏదైతే 42% కేవలం ఇప్పుడు మీరు చూడండి, మనం కులగణన చేపట్టేటప్పుడు కూడా దాంట్లో రాజకీయ అంశాన్ని మేము ఎక్స్క్లూడ్ చేయలేదు, దాన్ని ఇంక్లూడ్ చేసి చూపించినాం.
అంటే ఆ రాజకీయం ఎక్కడ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా అని నేను ఎందుకు అడుగుతున్నానంటే అసలు బీసీల కులగణనకు సంబంధించి బీసీల లెక్కే కరెక్ట్గా లేదు, ఎంతమంది ఉన్నారో అంత లెక్క రాలేదు అన్నాడు. విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో మీకు అంతవరకు క్లారిటీ వచ్చింది? ఏ లెక్క ప్రకారం మీరు 42% ఇస్తారు? మేడం ఒకటే మేడం విజిత గారు, ఇంతవరకు బీసీ లెక్కలు ఏ రోజు తేలలే. ఇన్ కేస్ తేలి ఉంటే దానికి దీనికి కంపేర్ చేయడానికి ఆవశ్యకత ఏర్పడ్డప్పుడు దీన్ని మనం తప్పుగా చూపించవచ్చు. అంటే దీనికంటే బెటర్గా ఉన్నప్పుడు దీన్ని తప్పుగా చూపించవచ్చు. కానీ ఏ రోజు కులగణ లెక్క జరగలేదు కాబట్టి ఏదో కొన్ని ఇది అన్సైంటిఫికల్ డేటాని తీసుకొచ్చి దీన్ని కంపేర్ చేసి తప్పు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయదు. ఏదైనా ఇప్పుడు మన వేదికల మీద, మీడియా వేదికల మీద విమర్శించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది మా పార్టీలో ఉండి బయటకు వెళ్ళాలని కొంతమంది దీన్ని రాంగ్ వేలో విమర్శ చేశారు. దాని తర్వాత వాళ్ళు కన్సల్టేటివ్గా దాన్ని ముందు లేకపోయారు. వాళ్ళ ఉద్యమం కోసం, వాళ్ళ రాజకీయం కోసం చేసుకున్న తర్వాత అది ఎక్కడ బయటకు రాలేదు. అడ్మినిస్ట్రేటివ్లో చాలా కీలకంగా పాత్ర పోషించేవాళ్ళు. తర్వాత వార్డు సభ్యులు ఉంటారు, తర్వాత కోఆప్షన్ మెంబర్లు ఉంటారు. సరే, వార్డు సభ్యులు కొంతవరకు ఎవరైతే ఉన్నారో పీపుల్ రిప్రజెంటేటివ్స్ అయినప్పటికీ కూడా గ్రామ సభలో పాల్గొంటారు, కానీ నిర్ణయాధికారాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ సర్పంచులకి, కార్యదర్శులకి చెక్ పవర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఆ చట్టం ప్రకారం ఉండే. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2018 చట్టం ప్రకారము సర్పంచులకు, ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది. అది ఏ విధంగా కుట్రకోణానికి దారితీసిందంటే మేడం, ఇప్పుడు ఒక ఇప్పుడు తండాలు ఎట్లాగో గ్రామ పంచాయతీలు అయినాయి, గూడాలు గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి అక్కడ సర్పంచ్ అయినా ట్రైబల్ కమ్యూనిటీ ఉంటాడు, ఉప సర్పంచ్ అయినా ట్రైబల్ కమ్యూనిటీ ఉంటాడు. కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కడైతే దళిత్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, ఇప్పుడు సపోజ్ ఒక గ్రామ పంచాయతీ దళిత్ రిజర్వేషన్ వస్తుంది మేడం, వచ్చినప్పుడు సర్పంచ్ దళిత్ ఉంటారు మేడం. ఉప సర్పంచ్ ఎవరైతే మనకు అప్పర్ క్యాస్ట్ సంబంధించిన ఒక పెద్ద సామాజిక వర్గం నుంచి ఉన్న వ్యక్తి ఉంటారో ఆ చెక్ పవర్ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి ఇద్దరికి ఇవ్వడం వల్ల ఉప సర్పంచ్ ఆ అంశాన్ని దాటి సర్పంచ్ ఎవరైతే కింది కులాల నుంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క పవర్స్ని కట్టెలు చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక పెద్ద కుట్ర మేడం. ఇది నేను ఏదో వేగా నేను మేడం, ఎవరైతే కింది కులాల వాళ్ళు రిజర్వేషన్ని హక్కుగా పొందిన తర్వాత కూడా హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. హక్కును ఉండి కూడా వినియోగించుకోలేకపోతే ఏమంటారు మేడం, కొమ్ములుండి కూడా దాన్ని ఉపయోగించుకోలేను. ఇది మన చేతిలో ఒక ఆయుధం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుంది మేడం. ఇలాంటి కుట్ర కూడా జరిగింది. ఇది వాస్తవా కాదా అని చెప్పి ఇంకా దీన్ని చర్చ అయితే ఇంకా బాగుంటుంది. దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో రాజ్యాంగం కల్పించింది కాబట్టి అవకాశాన్ని, హక్కులను వేగంగా ఇచ్చి పడేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏదైనా సరే ఒక హక్కు అనేది శాస్త్రీయబద్ధంగా ఒక వ్యక్తి వినియోగించుకున్నప్పుడే దాని ద్వారా జరిగే ఫలాలను, దాని ద్వారా జరిగే ఫలితాలను కింది వర్గాల వాళ్లకు అందించడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని ఇవ్వడంలో భాగంగా జరుగుతున్న ఇది ప్రయత్నం మాత్రమే. కేవలం దీంట్లో రాజకీయ ఇంటెన్షన్ కానీ, రాజకీయ కోణాలు కానీ ఎటువంటివి ఏమీ లేవు మేడం. మా ఉద్దేశం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. దాన్ని డెలివర్ చేసే విషయంలో కూడా ప్రాపర్ వేలో ముందుకెళ్తాం మేడం. రామ్మూర్తి గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రైట్ ఏదైతే స్థానిక ఎలక్షన్లో ఎందుకు ఆలస్యం అవుతోంది